హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మంచి రాయలసీమ స్టైల్లో చామదుంపల పులుసు చేశానన్నమాట. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్గా ప్రాసెస్ అనేది తెలుస్తుంది. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి, మిస్ అవ్వకుండా చూడొచ్చు. చామదుంపలు నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను అనమాట. నల్ల మట్టిలో పండినవి. టేస్ట్ చాలా బాగుంటాయి. హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. మనము ఆ మట్టి అంతా పోయేంత వరకు మంచిగా వాష్ చేసుకుందాము. 2 టైమ్స్ 3 టైమ్స్ అన్న వాష్ చేసుకోండి. అప్పుడు ఈజీగా పోతుంది అనమాట. శుభ్రంగా కడుక్కొని తర్వాత కుక్కర్లో ఉడకబెట్టుకునేలాగా అయితే కనుక 1 విజిల్ వస్తే చాలు. లేదంటే నార్మల్గా ఉడకబెట్టుకుంటే ఒక 1/2 గంట, లేతవైతే ఒక 1/2 గంట పడతాయి. లేదంటే ఒక 20 మినిట్స్ వరకు పడతాయి అన్నమాట. నిదానంగా అది అలా ఉడకబెట్టేసుకోండి. చామదుంపల్లో ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసినంత వరకు అయితే భూమి లోపల పండేది ఏ కూరగాయ అయినా సరే హెల్త్ వైజ్ మంచిదని నేను ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. నేను పెట్టేసి ఒక 1/2 గంట అయింది. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఆ స్పూన్ అనేది గుచ్చితే ఈజీగా దిగిపోయింది, ఉడికినట్లే. ఇంకా వాటర్ అన్నీ డ్రైన్ అవుట్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచేద్దాము. కాలుతుంది కాబట్టి మనం తొందరగా పని అయిపోవాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. దేనికన్నా గుచ్చేసి నిదానంగా అలా తోలు కనుక తీసుకున్నారంటే మన చెయ్యి కాలదు, పని కూడా త్వరగా అయిపోతుంది అనమాట. చూసారా, మంచిగా ఉడికింది కాబట్టి ఆ తోలు కూడా ఈజీగా వచ్చేస్తుంది. అదే ఉడకకపోతే కనుక ఆ తోలు అనేది రాదు. మనకి చేతులు కూడా దురద పెడుతూ ఉంటాయి అన్నమాట. అలా సగం ఉడికింది తీయొద్దు. పూర్తిగా ఉడికిన దాన్ని కూర వండుకోండి, అప్పుడే బాగుంటుంది అన్నమాట. ఇలానే మిగతావన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. దీనికోసం ముందుగానే ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ అలానే 4 పచ్చిమిరపకాయలు బారుగా కట్ చేసి పక్కన ఉంచేసుకున్నాను. అండ్ అలానే టమాటా కూడా వేద్దామని చెప్పి ఒక మీడియం సైజ్ది ఒక టమాటా మాత్రమే, 1/2 కేజీ దుంపలు కదా, ఒక టమాటా సరిపోతుంది. దాన్ని కూడా మనం కట్ చేసుకొని పక్కన ఉంచేసుకున్నాను. చిన్నులపాయలు కూడా ఒక 6 to 7 రెబ్బలు, అవి నలగ కొట్టేసి పక్కన పెట్టాను అనమాట. తిరగమాతలు వేస్తే ఫ్లేవరు బాగుంటుంది అండ్ అలానే హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పి. ఇంకా పొట్టు తీటు మొత్తం అయిపోయింది. ఇప్పుడు మంచిగా కట్ చేసుకుందాము. పులుసు కాబట్టి కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. చిన్న చిన్నవి కనుక కట్ చేసుకున్నారంటే ఆల్రెడీ ఉడుకున్నది కాబట్టి ఆ పులుసులోగా మనం ఒక 15 మినిట్స్ పాటు అయినా ఉడకబెడతాము. అప్పుడు మరి జావ అయిపోతుంది, నోటికి తినడానికి అంతగా బాగుండదు. ఇలా పెద్ద పెద్ద ముక్కలు అయితేనే బాగుంటాయి. ఈ జిగురుగా ఉంటాయని చాలామంది ఇష్టపడరు. ఇది కూర నాకైతే ఈ పులుసు పెడితే చాలా ఇష్టం అనమాట. కొంతమంది బెల్లం వేసుకుంటూ ఉంటారు, వేసుకోకపోయినా పర్లేదు, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. సో మిగతా కూడా అలా కట్ చేసుకొని ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేశాను. కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాము. పులుసుల్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడితేనే బాగుంటుంది. నేను ఒక 20 ml ఉంటుందేమో ఆయిల్, అంత వేసుకున్నాను. టేబుల్ స్పూన్స్లో చెప్పాలంటే 3 టేబుల్ స్పూన్స్ పడుతుంది. తర్వాత తిరగమాత గింజలు, ఆవాలు, జీలకర్ర అండ్ అలానే పచ్చిపప్పు ఉంటాయి కదా అవి, అలానే ఒక ఎండుమిరపకాయని తుంచి వేసేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని మిగతా ముందుగానే నేను చిన్నులపాయలు 4 కొట్టేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసుకుందాము. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ అండ్ అలానే పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇది మరీ మాడిపోకుండా చూసుకోండి. కొంచెం మగ్గాక ఇంకా మనం ముందుగానే ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు కూడా వేసేసుకోండి. పులుసులోకి కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, అది మీ చాయిస్ అండి. నాకైతే వేస్తే బాగుంటుంది అనిపించింది. రాయలసీమ స్టైల్లో అని చెప్పాను కదా, వాళ్ళు ఇలానే చేస్తారంట. టేస్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి మగ్గినాయి కదా, ఇంకా పసుపు వేసుకుందాము. అలానే ఉప్పు, కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి ఆల్రెడీ వేసున్నాను కాబట్టి అవి కారంగానే ఉన్నాయి. అందుకని నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసాను అనమాట. ఈ మసాలాలన్నీ ముందుగా వేసేసుకున్నాం కదా, అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకొని ఇంకా మనం పులుసు పోసుకుందాము.
నేను చింతపండుని ముందుగానే ఒక పావుగంట ముందు నానబెట్టేసుకొని ఉన్నానన్నమాట. ఈజీగా పని అయిపోతుంది కదా, రసం కూడా బాగా వస్తుంది. ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకున్నానన్నమాట. దాన్ని కలిపేసుకొని ఆ పులుసు కూడా వేసేసుకుందాము. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం అదంతా సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మనం కలిపేశాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచేసామంటే మంచిగా పులుసు అనేది మగ్గుతుంది. ఇంకా మనం కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చామదుంపలు వేసాక కొంచెం చిక్కబడుతుంది అనమాట, ఎందుకంటే వాటిలో జిగురుతనం ఉంటుంది కదా, అందుకని కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇది మగ్గిపోయింది కాబట్టి పులుసు అనేది ఇప్పుడు చామదుంపలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోండి. ఇదే ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా 2 డేస్ వరకు నిల్వ ఉంటుంది అనమాట. మనం ఫ్రిడ్జ్లో ఏం పెట్టకుండా 2 డేస్ వరకు తినొచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. ఇదే స్టేజ్లో మీరు బెల్లం కనుక యాడ్ చేసుకోవాలి అనుకుంటే, కొంచెం తీపిగా కూడా తినాలి అనుకుంటే కనుక బెల్లం యాడ్ చేసుకోండి. నేను ఇంకా అదేం యాడ్ చేయకుండా ఇలానే వేసేసాను అనమాట. ఒక 10 మినిట్స్ పాటు ఇలా మూత పెట్టేసి వదిలేసేయండి. అంతేనండి, చాలా సింపుల్. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.